అందరికీ నమస్కారం అండి. జీత్ విజయాస్ ఛానల్కు స్వాగతం. గాయత్రీదేవి జయంతి సందర్భంగా గాయత్రీదేవిని గురించి తెలుసుకుందాం. గాయత్రీదేవి పూర్వం ఒకప్పుడు అరుణుడు అనే బలవంతుడైన రాక్షసుడు ఉండేవాడు. అతడు దేవతలను ద్వేషించేవాడు. దేవలోకాన్ని పూర్తిగా జయించాలి అనే కోరికతో 10,000 సంవత్సరాలు గంగా తీరంలో నిరాహార దీక్షతో గాయత్రీ జపాన్ని పారాయణ చేసి తీవ్రమైన తపస్సు చేశాడు. తపోదీక్షలో ఉన్న అరుణుని శరీరం నుండి దుస్సహమైన అగ్ని వెలువడింది. ఆ వేడికి లోకాలన్నీ తప్పించిపోయాయి. దేవతలు కలత చెంది బ్రహ్మదేవుణ్ణి శరణు వేడుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు తపస్సు చేసే అతనికి ప్రత్యక్షమై వరం కోరుకో అన్నాడు. అతడు తనకు మృత్యువు లేని జీవనం కావాలి అని వరం కోరుకున్నాడు. ప్రకృతికి ధర్మమైన మరణం లేకుండా వరం ఇవ్వటం అసాధ్యం అని బ్రహ్మదేవుడు చెప్పాడు. మరేదైనా వరం కోరుకో అని చెప్పాడు. అప్పుడు ఆ రాక్షసుడు, చతురానన, మరణం అనివార్యమైతే యుద్ధరంగంలో కానీ శస్త్ర అస్త్రాల చేత కానీ స్త్రీ పురుషులలో ఎవ్వరి చేత కానీ 2 కాళ్ళు గల ప్రాణి చేతను కానీ 4 కాళ్ళ గల జంతువు చేత కానీ పంచభూతాల్లో ఏ ఒక్కదాని చేత కానీ మరణం లేకుండా నాకు వరం ఇవ్వు అని కోరుకున్నాడు. బ్రహ్మ తథాస్తు అని అన్నాడు. బ్రహ్మ ఇచ్చిన వరంతో గర్వాన్ని కలిగిన అరుణుడు రాక్షస గణంతో కలిసి దేవలోకాన్ని ఆక్రమించడానికి సంసిద్ధుడైపోయాడు. ముందుగా ఒక దూడను ఇంద్రుని వద్దకు పంపి యుద్ధానికి సిద్ధపడమని కబురు చేశాడు. దానికి ఇంద్రుడు భయపడి బ్రహ్మ వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నాడు. బ్రహ్మ అతన్ని వెంట పెట్టుకుని వైకుంఠానికి రాగా విష్ణువు బ్రహ్మ ఇంద్రాదులతో కలిసి కైలాసానికి వెళ్ళాడు. ధ్యానముద్రలో ఉన్న శంకరుడు వారి మొరను విని ఆ రాక్షసుడు గాయత్రీ జప పరాయణుడని, అతడు గాయత్రిని మానివేయటమో లేక మరిచిపోవటమో చేస్తే తప్ప అతన్ని వధించడం మనకు సాధ్యం కాదు అని చెప్పి అందుకు తరుణోపాయం కోసం పరాశక్తిని ప్రార్థించవలసినదిగా అందరికీ సూచించాడు. బ్రహ్మ ఇంద్రాది దేవతలు ఈశ్వరుని సూచన ప్రకారము ఆ పరాశక్తిని ఆరాధించారు. మాయోపాయం చేత ఆ అరుణుణ్ణి గాయత్రీ జపం మాన్పించటానికి తగిన ఆలోచన దేవగురువైన బృహస్పతికి అప్పుడు స్ఫురించింది. ఈ స్ఫురణ దేవీ సంకల్పంగా గుర్తించి బృహస్పతి అరుణుని వద్దకు వెళ్ళాడు. వచ్చిన బృహస్పతిని చూచిన అరుణుడు అతనికి అతిథి సత్కారాలు చేసి, మునీంద్ర, నేను రాక్షసుడను కదా, మీరు దేవగురువులు, దేవతలు నాకు శత్రువులు, నాతో మీకేం పని, మీ రాకకు కారణమేమిటి అని అడిగాడు. అందుకు బృహస్పతి నవ్వి, రాక్షసరాజా, నీవిలా అనడం భావ్యం కాదు. మా ఆరాధ్య దైవమైన గాయత్రీ దేవతను నిరంతరం నీవే ధ్యానిస్తూ ఆమె మంత్రాన్ని జపిస్తున్నావు. మేము జపించే మంత్రాన్నే నువ్వు జపిస్తున్నావు. కాబట్టి ఆ రీత్యా మనం మిత్రులమే కాని శత్రువులం కాదు అని సమాధానమిచ్చాడు. ఈ మాటలను విన్న అరుణునిలో దురభిమానము దురహంకారము కూడా విజృంభించాయి. తనకు శత్రువులైన దేవతల ఆరాధ్య దైవమైన గాయత్రి తనకు అభీష్టం కాదు అని పలికి గాయత్రి మంత్రానికి ఉద్వాసన చెప్పాడు. వచ్చిన పని ముగిసింది అని భావించిన బృహస్పతి అరుణుని వద్ద సెలవు తీసుకున్నాడు. గాయత్రి మంత్రాన్ని మానివేసిన కారణంగా అరుణుడు తేజోవిహీనుడు దుర్బలుడు అయిపోయాడు. ఎందుకు కొరగాని వాడైపోయాడు. ఆ సమయంలో బృహస్పతితో కలిసి దేవిని ప్రార్థించగా ఆమె వారికి సాక్షాత్కరించింది. వరాభయకర శాంత కరుణామృత సాగర నానాభ్రమర సంయుక్త పుష్పమాలా విరాజిత అయిన జగన్మాతను చూచి, నమోదేవి మహావిద్యే సృష్టి స్థిత్యంతకారిణి నమః కమల పత్రాక్షి సర్వాధారే నమోస్తుతే భ్రమరైర్వేష్టిత యస్మాత్ భ్రామరీయా తతస్పృత తస్యై దేవ్యై నమో నిత్యం నిత్యమేవ నమో నమః అని పలు విధములుగా ఆమెను ప్రార్థించగా ఆ దేవి వారి బాధలను తీర్చాలని సంకల్పించింది. అప్పుడు ఆ పరాశక్తి తన మాయా విలాసం చేత భ్రమరాలను ప్రేరేపించింది. కోట్లాదిగా తుమ్మెదలు చెలరేగి భూమి ఆకాశాలను కప్పివేసి రాక్షసుల శరీరాలను ఆక్రమించి చెవుల్లో భరించరాని రొద చేస్తూ ఒకరి మాట ఒకరికి చెప్పుకోవటానికి కూడా వినడానికి అవకాశం లేకుండా, కాళ్ళు చేతులు కదిలించే అవకాశం కూడా లేకుండా చేశాయి. దేవి ఆజ్ఞానుసారం అలా కోటాను కోట్ల భ్రమరాలు ఒక్కసారిగా విజృంభించి అరుణుని అతని అనుచర వర్గాన్ని యుద్ధం లేకుండానే
శస్త్రాస్త్రాలతో పని లేకుండానే సంహరించాయి. ద్విపాద చతుష్పాద ప్రాణుల వల్ల తనకు మరణం లేకుండా వరాన్ని కోరుకున్న ఆ దానవుడు షష్పది అంటే 6 పాదాలు గల తుమ్మెద వల్ల మరణించాడు. తమను కనికరించి రాక్షస బాధను నివృత్తి చేసిన ఆ జగన్మాతను ఆనాటి నుండి దేవతలందరూ భ్రామరీ దేవతగా పూజించి ఆమె అనుగ్రహాన్ని పొందసాగారు. ఈ కథ చెప్పి వ్యాస మహర్షి గాయత్రీ మంత్రజప ప్రభావాన్ని వివరించగా జనమేజయుడు గాయత్రీ దేవతను గురించి ఇంకా వినాలి అనే జిజ్ఞాసను వ్యక్తం చేశాడు. వ్యాస మహర్షి ఇంకా కొనసాగించాడు. గాయత్రి పరాశక్తి స్వరూపము. ఆమెకు 5 ముఖాలు. ఈ 5 ముఖాలు సృష్టికి ఆధారమైన పంచభూతాలకు ప్రతీకలు. 5 శిరస్సులతో 10 చేతులతో ఆ తల్లి ఆశ్రితులకు సకలైశ్వర్యాలను అనంతమైన బుద్ధిశక్తిని ప్రసాదిస్తుంది. గాయత్రీ దేవతకే సంధ్యాదేవి అని కూడా పేరు. ప్రాతకాలంలో గాయత్రిగా, మధ్యాహ్నం సావిత్రిగా, సాయంత్రం సరస్వతిగా ఆ శక్తి తన తేజో విశేషం చేత 3 పేర్లతో 3 రూపాలతో గోచరిస్తూ ఉంటుంది. గాయత్రీ మంత్రానికి 4 పాదాలు. ఒక్కొక్క పాదంలో 8 అక్షరాలుంటాయి. మొదటి 3 పాదాలు ఋగ్యజుస్సామ వేదాల నుండి, 4వ పాదం అథర్వ వేదం నుండి ఉద్భవించాయి. అందువలనే గాయత్రీ దేవతను వేద జననిగా ఆరాధిస్తూ ఉంటారు. మొదటి 3 పాదాల్లో 24 అక్షరాలతో ఉన్న మంత్రాన్నే ద్విజులు త్రిసంధ్యలలోనూ జపిస్తూ ఉంటారు. ఉదయం సంధ్య నక్షత్రాలు ఆకాశంలో కనిపిస్తుండగాను, మధ్యాహ్న సంధ్య సూర్యుడు ఆకాశ మధ్యంలో ఉండగాను, సాయం సంధ్య సూర్యాస్తమయం కంటే ముందుగాను ఆచరించాలని పెద్దలు చెప్పారు. సర్వసహితమైన వేదమంత్రము ఈ గాయత్రీ మంత్రము. ఈ ఉపాసన వల్ల ద్విజులు అనంతమైన సత్ఫలితాలను పొందగలరు. ఈ మంత్రాన్ని దేవాలయంలో, యాగశాలలో, తులసీ వృక్ష సమీపంలోనూ, నదీ తీరాల్లోనూ, పుణ్యక్షేత్రాల్లోనూ జపించటం మరింత ఫలప్రదంగా ఉంటుంది. తస్మాత్ సర్వే ద్విజాసాక్తాః న శైవా నచ వైష్ణవాః. ద్విజులందరూ గాయత్రీ దేవతారాధనం చేసేవారే కనుక వారు వైష్ణవులైనా శైవులైనా ముందుగా అందరూ శాక్తేయులై. గాయత్రీ మంత్రంలోని 24 అక్షరాలు సృష్టిలోని 24 తత్వాలకు సంకేతాలు. కర్మేంద్రియాలు 5. కాళ్ళు, చేతులు, వాక్కు, మల, మూత్ర అవయవాలు. జ్ఞానేంద్రియాలు 5. చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కు. పంచప్రాణాలు. ప్రాణ, పాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులు. పంచభూతాలు. నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనే 4 అంతఃకర చతుష్టయం కలిసి సృష్టిలోని 24 తత్వాలు. జీవుడు 25వ వాడు. 24 అక్షరాల గాయత్రీ మంత్రానికి ముందు ఓంకారం చేర్చితే 25 అక్షరాలు అవుతాయి. ఈ మంత్రంలో గల 24 వర్ణాలలో ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క ఋషి, ఒక్కొక్క ఛందస్సు, ఒక్కొక్క దేవత ఉన్నారు. 24 రంగులు, 24 శక్తులు, 24 ముద్రలు గల గాయత్రీ మంత్రానికి వేదోక్తమైన సంప్రదాయాన్ని అనుసరించి కవచము, హృదయము, శక్తి, బీజము, కీలకము ఉన్నాయి. ఉపాసనా మార్గంలో ఇవి చాలా ప్రధానమైనవి. ముందుగా గాయత్రీ కవచాన్ని ధారణ చేసి తర్వాత గాయత్రీ మంత్రాన్ని హృదయంలో భావన చేసుకోవాలి. గాయత్రీ హృదయానికి నారాయణుడే ఋషి, గాయత్రియే ఛందస్సు, పరాశక్తియే దేవత. గాయత్రీ దేవతకు 5 ముఖాలు. 4 దిక్కుల వైపు 4, 5వది ఊర్ధ్వముఖంగానూ ఉంటాయి. ఆమెకు 10 చేతులు. కుడి ఎడమల 2 చేతులలో 2 పద్మాలను, మిగిలిన 8 చేతులలో వరద, అభయ, అంకుశ, కళాది శక్తులను ధరించి ఉంటుంది. సాధకుడు ఇలా భావించి సుఖాసనాసీనుడై దేవిని ఏకాగ్రతతో ధ్యానించాలి. ఓ జగన్మాత, నీవే ఆదిశక్తివి. అనంత రూపాలు ధరించి అంతటా వ్యాపించి భక్తులను అనుగ్రహించే దయాస్వరూపినివి. త్రిసంధ్యలకు దేవతమైన నీకు నమస్కారము. సావిత్రి, సరస్వతి, వైష్ణవి, రౌద్రి అనే పేర్లతో వ్యవహరింపబడే దేవతవు నీవే. మహర్షులు నిన్ను ప్రాతకాలంలో బాలగా, మధ్యాహ్నం యువతిగా, సాయంత్రం వృద్ధగా ధ్యానిస్తూ ఉంటారు.
హంసవాహన అయిన బ్రాహ్మీ శక్తి, గరుడవాహన అయిన వైష్ణవీ శక్తి, వృషభవాహన అయిన సావిత్రీ శక్తివి నీవే. భూమిపై ఋగ్వేదాన్ని, అంతరిక్షంలో యజుస్సామ వేదాలను గానం చేస్తూ నిన్ను దేవతలు ఆరాధిస్తూ ఉంటారు. నీ నేత్రాల నుండి సాత్విక భావమైన స్వేదం నుండి, ఆనందరూపమైన కన్నీటి నుండి 10 అంశాంశ రూపాలను సాధకులు వరేణ్య, వరద, వరిష్ట, వరవర్ణిని, గరిష్ట, వరారోహ, నీలగంగ, సంధ్య, భోగమోక్షద అనే పేర్లతో వ్యవహరిస్తూ ఉంటారు. మర్త్యలోకంలో భాగీరథి, పాతాళంలో భోగవతి, స్వర్గంలో గంగా అనే పేర్లతో వ్యవహరింపబడేది నీవే. త్రిలోకవాసులను తరింపచేయటానికి నదీ రూపంలో ప్రవహించే దేవతవు నీవే. భూలోకంలో శోకభారాన్ని వహిస్తూ భువర్లోకంలో సిద్ధివై, సత్యలోకంలో సత్యస్వరూపిణవై నీవే ప్రవహిస్తూ ఉంటావు. ఉపాసకుని శరీరంలోని ఎడ, పింగళ, సుషుమ్నాది దశవిధ ప్రాణనాడులు నీవే. ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తులు నీ స్వరూపాలే. హృదయ పద్మంలో ప్రకాశించే ప్రాణశక్తివి నీవే. మూలాధారంలోని కుండలినీ శక్తి నీ రూపమే అని సాధకులు ఆమెను ఎల్లప్పుడూ ధ్యానిస్తారు. ఈ విధంగా గాయత్రీ దేవత వైభవాన్ని వివరించి గాయత్రీ సహస్రనామాలను, దీక్షా విధానాన్ని వ్యాస మహర్షి జనమేజయునికు వివరించాడు. జనమేజయుని ఆసక్తిని, అర్హతను గమనించి మరికొన్ని విశేషాలను అందించాడు. వేదము నుండి ఉద్భవించిన గాయత్రీ మంత్రాన్ని ద్విజులు గురుముఖతః విధి విధానంగా గ్రహించి శ్రద్ధాభక్తులతో మంత్రానుష్ఠానం సాగిస్తే సర్వశక్తులు స్వాధీనమవుతాయి. భూత ప్రేత పిశాచాది దుష్టశక్తులు నశిస్తాయి. సప్తకోటి మహామంత్రాలకు గాయత్రియే మాతృక. గౌతమి మహర్షి కొన్ని వేల సంవత్సరాలు గాయత్రీమాతను ఉపాసించి దేశంలో అనావృష్టి వల్ల కలిగిన కరువు కాటకాలను నివారింపచేశాడు. నమో దేవి మహావిద్యే వేదమాత పరాత్పరే వ్యాహృత్యాది మహామంత్ర రూపే ప్రణవరూపిణి భక్త కల్పలతాం దేవీం అవస్థాత్రయ సాక్షిణీం తుర్యాతీత స్వరూపాంచ సచ్చిదానందరూపిణీం అని గౌతముడు గాయత్రీమాతను ప్రార్థించి ఆమె పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. గాయత్రి దేవతానుగ్రహం చేత గౌతమ మహర్షి సమృద్ధిగా అన్నపురాసులను, షడ్రసోపేతమైన వంటకాలను, నానాలంకార వస్త్ర మాల్య భూషణాలను పొంది తనను ఆశ్రయించిన వారిని ఆదుకుంటూ దేవలోక వంద్యుడయ్యాడు. కనుక జనమేజయ మహారాజా, గాయత్రి రూపాన్ని మనసులో భావించిన, ఆమెను పూజించిన, ఆమె మంత్రాన్ని జపించిన సర్వ అరిష్టాలు తొలగి సకల సంపదలు లభిస్తాయి. గాయత్రీ మంత్రశక్తిని దుర్వినియోగపరిచి లోకకంఠకుడై ప్రవర్తించిన రాక్షసుడైన అరుణుడు ఎలా దుర్గతి పాలయ్యాడో విన్నావు కదా. గాయత్రీ మంత్రశక్తిని సద్వినియోగం చేసి గౌతముడు దుర్భిక్షాన్ని తొలగించి లోకాన్ని ఆదుకుని లోకపూజ్యుడయ్యాడు. కనుక మంత్రశక్తిని సంపాదించిన వారు దాన్ని సద్వినియోగం చేసుకుని లోకహిత దీక్షతో ప్రవర్తించాలే గాని స్వార్థంతో, అహంకారంతో ఆ శక్తిని దుర్వినియోగం చేయరాదు. ఈ విధంగా వ్యాస మహర్షి జనమేజయునుకు గాయత్రీదేవి వృత్తాంతాన్ని సవిస్తరంగా అందించాడు. ఇది గాయత్రీదేవి వృత్తాంతం. సర్వేజన సుఖినో భవంతు.